స్మితా సబర్వాల్ గారి ట్వీట్ వెనుక మొత్తం కారణం అసలు మూల కారణం పూజా కేత్కర్ గారి విషయం. అది వదిలేసి మీ కోటా తీసేయడం వెనుక కారణం ఏంటనుకుంటున్నారు? ఒక ఇన్సిడెంట్ పెట్టుకుని ఆవిడ కంటిన్యూస్గా ట్వీట్ చేస్తున్నారు. అసలు అదే ఆవిడ సంబంధం లేని అంశం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ అందరి మీద ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళని పైలట్లుగా ఎవరైనా ఎయిర్లైన్స్ వాళ్ళు హైర్ చేసుకుంటారా, వీళ్ళని సర్జన్స్గా ఎవరైనా వీళ్ళ చేత ఆపరేషన్ చేయించుకుంటారా, వీళ్ళపై నమ్మకం ఉందా, అలాంటి ప్రీమియం సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్లో వీళ్ళెందుకు రావాలి, వీళ్ళు కూర్చోబెట్టి డస్ట్ జాబ్లు ఇద్దాం, ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అసలు నా క్వశ్చన్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మీ అర్హత ఏంటి, మీ లోకల్ స్టాండ్ ఏంటి? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీరు ఏమైనా పార్లమెంట్లో మీరు మెంబరా, లేకపోతే మీరు డిఓపిటీలో మినిస్ట్రీ చెప్పారా మీకు ఇలాంటి స్టేట్మెంట్ అని, లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన చేత ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? మాకు దీనికి సమాధానం కావాలి. 24 గంటల్లో ఆవిడ విత్డ్రా చేసుకోవాలి ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ, ఆ ట్వీట్స్ తీసేయాలి. చాలా అవమానకరంగా ఉన్న ట్వీట్స్. దాంతోపాటు అలాంటి ట్వీట్స్ చదివితే పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరైనా సరే దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తారు? ఏమో వీళ్ళు దేనికి పనికిరారేమో, వీళ్ళు దేనికి పనిచేయలేరేమో అని ఆలోచిస్తారు. సో ఆవిడ చాలా జడ్జిమెంటల్గా ఒక కమ్యూనిటీ గురించి మయోపిక్గా, అంటే చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. దాన్ని విత్డ్రా చేసుకోవాలి. దాంతోపాటు ఆవిడ డిసేబుల్డ్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగానే చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆవిడ అభిప్రాయంగా భావిస్తున్నారా, లేకపోతే వెనకాల ఎజెండా ఉందని? వ్యక్తిగత అభిప్రాయాలకి వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు. ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఇన్సెన్సిటివ్ సున్నితత్వం అర్థం చేసుకోకుండా ఒక కమ్యూనిటీ బేస్డ్, ఇప్పుడు ఆవిడ విషయం వచ్చింది, ఆవిడకి ఒక చిన్న సమస్య వచ్చేసరికి ఆవిడపైన ఎవరు ఆర్టికల్ రాసేసరికి, ఆవిడపైన ఒక కార్టూన్ వేసేసరికి గొడవ చేసిందే. మరి ఒక కమ్యూనిటీని అన్నప్పుడు వాళ్ళు నిలుకుంటారు. హక్కులు ఆవిడకైనా మాకుండవా? తప్పు కదండి. అంటే మీపై కోట తీసాలని చెప్పారు కానీ దానికి ఏమి సజెషన్ చేస్తూ కూడా ఈ ట్వీట్లో ఏమి మెన్షన్ చేయలేదు. అసలు ఏమీ చేయకుండా ఎందుకు ఈ ట్వీట్ పెట్టారని అనుకుంటున్నారు? ఆవిడ కేవలం సెన్సేషన్ అవడానికి, ఆవిడ ఐడెంటిటీ అందరూ చూసుకోవడానికి, ఆవిడ అభిప్రాయాలు అందరూ విలువ అని కోరుకోవడానికి చేస్తున్నట్టున్నారు. కానీ ఆవిడకి అథారిటీ లేదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్గా అలాంటి చేస్తే సిసిఎస్ రూల్స్ అని డిఓపిటీ రూల్స్ ఉంటాయి, దానికి విరుద్ధం అనమాట అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం. ఎన్నో సమస్యలు ఉన్నాయి వెనకాలంటే, చాలా వరకు విషయాలు ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా మీ కోట మీద పడడం వెనకాల కారణం ఏంటనుకుంటున్నాను? ఆవిడ వేరే పని లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడకి ఎక్కువ అక్కడ జాబ్లో వర్క్ లేదు. ఎందుకంటే నిన్న చూస్తే కంటిన్యూస్గా ట్వీట్స్కి ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడేం పని లేకనే కదా. యాక్చువల్గా సివిల్ సర్వెంట్స్ అంటే వాళ్ళు ప్రజల వెల్ఫేర్లో ఎంత పనిలో నిమగ్నమై ఉండాలి. కాబట్టి ఎక్కువ పని లేకనే ఇలాంటి చేస్తున్నారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు పని కల్పించాలి ప్రభుత్వం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే చాలా సంస్థల్లో కూడా సరైన వ్యక్తులను కాకుండా వేరే వ్యక్తులు వాళ్ళ ఫేవర్ చేస్తూ అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా ఆ సమస్యల మీద కాకుండా మీ సమస్యని ఎందుకు తీసుకున్నారనుకున్నారు? అది ఇప్పుడు పూజా కేట్కర్ ఇష్యూ లైమ్లైట్లో ఉంది. ఆ ఇష్యూ గురించి మాట్లాడితే ఎవరైనా ట్వీట్ చదువుతారు. ఆ ఇష్యూ గురించి మాట్లాడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఆ ఇష్యూ మాట్లాడితే దానికి పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అందుకని ఒక్క అమ్మాయి విషయం, ఇప్పుడు ఆవిడ మొత్తం ఫేకే, ఓబీసీ సర్టిఫికేట్ ఫేకే, ఆవిడ డిజబిలిటీ ఫేకే. అసలు పూజా కేట్కర్ అనే అమ్మాయి డిజబిలిటీ కాదు. అలాంటి ఒక విషయం బట్టి డిజబిలిటీస్ మీద ఈవిడ కామెంట్స్ ఇవ్వడం అనేది చాలా స్వీపింగ్ స్టేట్మెంట్, చాలా దారుణం. అంటే ఆవిడ క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? చర్యలు కూడా తీసుకోవాల్సిందే అన్నారు. ఈవిడ క్షమాపణ చెప్పకపోతే చీఫ్ సెక్రటరీ సీఎం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే శాంతియుతంగా మేమందరం నిరాహార దీక్ష చేస్తాము. స్ఫూర్తి స్థల్ జైపాల్ రెడ్డి గారి స్మారకం దగ్గర కూర్చుంటాం. అంటే రాజకీయ ఎజెండా ఉండే అవకాశం ఏమన్నా ఉందని అనుకుంటున్నారా? అంటే మీ పట్ల అంటే ఈ పోస్టుల గురించి పర్సనల్ ఎజెండా ఉంది, రాజకీయం కాదు. ఒక పర్సనల్ ఎజెండా ఏంటంటే ఆవిడ కొన్నిటిని నమ్ముతారు. నాకు తెలిసి ఆవిడ నాకు పర్సనల్గా నేను చూడలేదు. కొన్నిటిని నమ్ముతారు, ఇలాంటి ఎబిలిటీస్ ఉంటాయి. ఆవిడ విజన్ అది ఆవిడ మనసులో పెట్టుకోవాలి. నిజంగా ఆవిడ పర్సనల్ ఇలాంటి ఒపీనియన్స్ ఉంటాయి. ఒక పబ్లిక్ సర్వెంట్గా అలా బయట లక్షల మంది చూసే విధంగా మమ్మల్ని అవమానించడం తప్పు. అంటే మీ పట్ల వ్యతిరేకత ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ మీద కామెంట్స్ చేస్తే ఆవిడకి వచ్చే లాభం ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ, కేవలం పబ్లిసిటీ, దానికి మించి తెలియలేదు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఆమె చేసిన అన్యాయం ఏం లేదు. ఇంతవరకు ఈ కమ్యూనిటీ బయటకు వచ్చి ఆవిడ అంది కూడా ఏం లేదు. అంటే ఒక మంచి విషయం మీద మాట్లాడితే ఒక వేరే పబ్లిసిటీ వస్తుంది, ఇలా మీపై పడితే ఏమొస్తుంది? కాంట్రవర్సీస్ మాట్లాడితేనే కదండి న్యూస్ ఎక్కువ చూపిస్తారు మీలాంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళని మమ్మల్ని మీరు కాంట్రవర్సీ గురించి అని కాదు, అంటే మామూలుగా మీ పట్ల ఎందుకు ఆవిడకి ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు అనుకున్నారంటే ఆవిడ పాపులర్ కదా. పూజా కేట్కర్ ఇష్యూ ట్రెండింగ్ న్యూస్. దానికి సంబంధించి ఆవిడ రకరకాల స్టేట్మెంట్స్లో భాగంగా ఇలాంటి మానసికంగా ఇలా అనిపించిందేమో. ఆవిడ మైండ్లోకి నేను దూరలేను, కానీ ఆవిడ చేసింది మాత్రం తప్పు. అంటే దీని వెనకాల ఎవరో పెద్ద హ్యాండ్ ఉండే అవకాశం నేను అసలు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయించారని నేను అనుకోను. స్ట్రైట్గా స్మితా సబర్వాల్ గారికి చెప్పాలనుకుంటే ఒక సలహా ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా కమ్యూనిటీ సెన్సిటివ్ ఇష్యూస్, ఇతరులకు సున్నితతో ఉండే ఇష్యూస్ దయచేసి టచ్ చేయకండి. మీ పర్సనల్ లైఫ్ మీరు ఇష్టం, మేము ఎప్పుడు మీ జోలికి రాలేదు. దయచేసి మీరు కూడా ఒక కమ్యూనిటీ పరంగా గౌరవం ఇవ్వండి. ఇవ్వలేకపోతే కనీసం కామ్గా ఉండండి.
మీరు స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చే అర్హత కానీ లోకల్ స్టాండింగ్ కానీ మీకు లేదు. కనీసం ఈ రోజుకైనా దాన్ని మీరు మనసు మార్చుకుని అట్లీస్ట్ ప్రక్షాళన తెచ్చుకుని విత్డ్రా చేసుకోండి ఆ స్టేట్మెంట్ని. దాంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మీ వ్యాఖ్యలకి చాలా హర్ట్ అయి ఉన్నారు, వాళ్ళందరికీ క్షమాపణ చెప్పండి. రాజకీయ నాయకుడు ఇదే కామెంట్ చేస్తే వేరే రాజకీయ నాయకులు స్పందించి ఉండేవారేమో, కానీ ఒక ఐఏఎస్ చేసింది కాబట్టి రాజకీయ నాయకులు స్పందించలేదని అనుకుంటున్నారా మీరు? స్పందించాలంటే ఆవిడ పైన ఇప్పుడు చాలామందికి అంటే అపోజిషన్ పార్టీసు, ఐఏఎస్ ఆఫీసులు వీళ్ళందరూ చూసి రెస్పాండ్ అవుతారు. ఈరోజు ఖచ్చితంగా అందరూ మాతో ఉంటారని, రెస్పాండ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు బయటకు వెళ్తుందని కూడా ఆశిస్తున్నాను. 24 గంటల నుంచి రీట్వీట్లు చేస్తున్నా సరే ఆవిడేమీ స్పందించడం లేదు. అంటే ఇప్పటికి కూడా ఆవిడ రియలైజ్ అవ్వలేదు. అంటే ఇంకా ఎంత టైం పడుతుందని అనుకుంటున్నాను మరి. ఆవిడ ఎప్పటికీ రియలైజ్ కాదు. కొన్ని మైండ్ సెట్స్ మనం మార్చలేం. కనీసం పబ్లిక్లో అలాంటి మైండ్ సెట్స్ యొక్క విషపూరిత స్టేట్మెంట్స్ బయటికి రాకుండా ఉంటే చాలు. ఆవిడ మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆవిడ గురించి నేను ఇక్కడ రాలేదు, ఆ విషపూరిత స్టేట్మెంట్స్ గురించి వచ్చాను. అవి తీపిస్తే చాలు.